నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ విచారణ పూర్తి చేసినట్టు సుప్రీంకోర్టు తెలిపింది. దీనికి సంబంధించి తదుపరి విచారణ ఏమైనా చేయాలంటే మీరు ఆదేశాలు ఇవ్వండి, దానికి సంబంధించి మేము విచారణ చేస్తామంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో చెప్తుంది. అయితే అవినాష్ రెడ్డికి సంబంధించిన బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి సునీత చాలాసార్లు కోర్టుకు వెళ్తూ వచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి సునీత కావచ్చు, సునీత తరపు లాయర్లే కావచ్చు, అలాగే ఈ కేసుకు సంబంధించి విచారిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద కూడా పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు ఆరోపణలు చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ జరుగుతూ ఉన్నాయి. కొన్ని కోర్టులకు సంబంధించిన పరిధి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము పరిగణలోకి తీసుకున్నామంటూ కూడా చెప్తున్నాయి. ఇప్పుడు సిబిఐకి సంబంధించి పూర్తి విచారణ ముగిసిందని చెప్పేసి ఛార్జ్ షీట్ కూడా నమోదు చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల మీద ఇప్పుడు కీలకంగా ఆధారపడింది. ఈ ఇష్యూని కంటిన్యూ చేయాలా, లేదంటే ఈ కేసుకు సంబంధించిన పరిణామాలన్నింటినీ ఇంతటితో ముగించాలనేది కూడా చర్చనీయాంశంగా మారుతుంది. సుప్రీంకోర్టు తదుపరి తీర్పు ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పరిణామాల మీద కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు మార్గదర్శి కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతూ వచ్చాయి. దాదాపు 11-12 ఏళ్లుగా దీని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాడుతూ వస్తున్నారు. మార్గదర్శికి సంబంధించి ఎవరైతే కస్టమర్లు ఉన్నారో కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎగ్గొట్టారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్నారు రామోజీరావు గారు. సో ఇప్పుడు మార్గదర్శి సంస్థ మీద కూడా ఆయన చాలాసార్లు ఆరోపణలు చేస్తూ వచ్చారు. అప్పుడు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా బాధితుల తరపున నిలబడుతూ మార్గదర్శి కేసులో ఎవరైతే నష్టపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు దీన్ని తెలంగాణ హైకోర్టు రద్దు చేసినటువంటి నేపథ్యంలో, ఈ కేసుని కొట్టేసినటువంటి నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మార్గదర్శికి సంబంధించి కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మార్గదర్శి సంస్థ నుంచి నష్టపోయారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఈ పరిణామాలకు సంబంధించి అలాగే ఏపీ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణ పూర్తి అయిపోయింది. దాదాపు 6-7 సంవత్సరాల క్రితానికి సంబంధించిన కేసు ఇది. సిబిఐ ఎట్టకేలకు విచారణ మొత్తాన్ని పూర్తి చేసి సిబిఐకి సంబంధించి ఆ ఛార్జ్ షీట్ని కూడా నమోదు చేశామని చెప్తూ వచ్చింది. అయితే దీనికి సంబంధించిన విచారణ ఇంకేమైనా తదుపరి ఏమైనా విచారించాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇస్తే దాని ప్రాతిపదికన మేము ముందుకెళ్తామంటూ కూడా సిబిఐ చెప్తూ ఉంది. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? వైఎస్ వివేకానంద రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక నాయకుడు. ఆయన అత్యంత దుర్మార్గంగా చంపబడ్డారు. ఎవరైతే చంపారో వారు దోషులుగా నిలబడాలి, శిక్ష గురి కావాలి. దేశ అత్యున్నత సంస్థ సిబిఐ విచారణ పూర్తి చేసింది అని చెప్పడం సంతోషం. బట్ ఆ విచారణలో ఏమి తేల్చారు, దీనికి బాధ్యులు ఎవరు, ఎవరు ప్రోత్సహించారు, వాళ్ళందరూ చట్టం ముందు నిలబడాలంటే విచారణ పూర్తి కావాలి. విచారణ పూర్తి చేసింది దేశ అత్యున్నత సంస్థ సిబిఐ. కాబట్టి విచారణ పూర్తి చేసాం, ఇంకా ఛార్జ్ షీట్ వేసి ట్రయల్స్ వాళ్ళు చేసిన ఆరోపణకి వీళ్ళు లాయర్లు పెట్టుకుంటారు కాబట్టి ఆర్గ్యుమెంట్ ముద్దాయిలు దోషులు ఎవరో తేలిపోతారు. ఖచ్చితంగా సిబిఐ విచారణ పూర్తి కావడం సంతోషం. ఎందుకంటే ఒక కేసు సంవత్సరాల తరబడి ఏమి తేల్చకపోతే విశ్వాసం పోతుంది ప్రజలకి. అందుకు వివేకానంద రెడ్డి పెద్ద పాపులర్ పర్సనాలిటీ కేసే తేలకపోతే విచారణ వ్యవస్థల పైన సమాజం మీద నమ్మకం కోల్పోతుంది. ఆ రకంగా పూర్తి కావడం సంతోషం. ఆ పూర్తయిన సందర్భంగా ఎవరు తప్పులు చేశారో, ఎవరు బాధ్యులో వాళ్ళు శిక్షకు గురి కావాలి. ఇది మొదటి అంశం. అట్ ద సేమ్ టైం వారి కుమార్తెకి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ సిబిఐ విచారణ జరిగిన తీరు పైన కానీ లేదా ఇంకా లోతైన విచారణ జరగాలన్న భావన ఉన్నప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు, వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు. ఇక్కడ రెండో కోణం ఏంటంటే దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి. దీని పర్యవసానాల్లో దీంట్లో కొంత పెద్ద రిలీఫ్ పొందింది ఉన్నారంటే అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి రిలీఫ్ ఎట్లా, కేసు ఎక్కడికి వస్తా ఉంది? బేసిక్ గా కోర్టే గతంలో ఆదేశించింది ఒక నిర్దిష్ట కాల పరిమితి చెప్పి ఈ కాలంలో పూర్తి చేయమని చెప్పింది. మళ్ళీ కావాలంటే ఎక్స్టెన్షన్ ఇస్తామని చెప్పింది. అంటే సుదీర్ఘకాలం నడుస్తా ఉంది కాబట్టి ఎక్కడో ఒకటి ముగింపు పలకాలని డెడ్ లైన్ పెట్టడానికి మంచిదే పెట్టి చేశారు. ఈ క్రమంలో బహుశా సునీత గారు ఎవరో అవినాష్ రెడ్డి గారి యొక్క బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి సునీత గారు వెళ్ళారు. ఇప్పుడు ఎప్పుడైతే విచారణ పూర్తి అయిందని కోర్టు చెప్పిందో ఇంకా అరెస్ట్ అనేది జరగదు, బెయిల్ రద్దు అనేది జరగదు. ఎందుకంటే విచారణ అరెస్టులు లేకపోతే విచారణలు ఎప్పుడు జరుగుతాయి? విచారణ జరిగేటప్పుడు జరుగుతాయి. అంటే నోటీసులు ఇచ్చిన ఇప్పుడు విచారణ పూర్తయిన తర్వాత ఇంకా ట్రయల్స్ జరుగుతాయి. వాళ్ళు నిర్ధారణకు వచ్చారో ఆ నిర్ధారణ కోర్టు ముందు పెడతారు. అప్పుడు సిబిఐ లాయరు లేదా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో ఆ లాయర్లు ఆర్గ్యుమెంట్ జరుగుతారు. ఎవిడెన్స్, ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ ఎవిడెన్స్ బట్టి జడ్జి గారు తీర్పిస్తారు. అంటే ఇంక ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, బెయిల్ రద్దు చేసేది ఉండదు, రెగ్యులర్ గా వాయిదాలకు రావడమే. కాబట్టి ఏదైతే బెయిల్ రద్దు చేయమని కోరారో విచారణ
పూర్తయింది కాబట్టి ఇంకా బెయిల్ రద్దు అనే ప్రస్తావన నాకు తెలిసి సాంకేతికంగా సాధ్యం కాదనుకుంటున్నాను. అయితే మీరు ఇంట్రడక్షన్ లో ప్రస్తావించినట్టు సుప్రీంకోర్టు ఈ విచారణ పట్ల మీరు విచారణ తీరు పట్ల ఏమైనా అసంతృప్తితో ఉన్నా లేదా సునీత గారు ఇంకా విచారణ జరగాలని కోరుకుంటే విచారణ జరగని కోర్టు భావిస్తే అప్పుడు విచారణ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎక్స్టెండ్ చేసినప్పుడు మళ్ళీ ఎవరైనా అరెస్ట్ చేయాలా వద్దా, లేకపోతే బెయిల్ ఉన్న వాళ్ళు బెయిల్ రద్దు చేయాలి, అప్పుడు చర్చ వస్తుంది. సుప్రీంకోర్టు ఏమైనా విచారణ ఇంకా జరగాలి, ఇంకా లోతుగా జరగాలి అని ఆ చర్చ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ బెయిల్ రద్దు అవన్నీ ముందుకు వస్తాయి, కండిషన్స్ అవన్నీ ముందుకు వస్తాయి. కాబట్టి సాధారణంగా సిబిఐ లాంటి సంస్థ మేము విచారణ పూర్తి చేసినాము అని నిర్ధారణ కోర్టు ముందు చెప్పిన తర్వాత ఆ నిర్ధారణ ఏదైతే పాయింట్స్ చెప్పారో ఆ పాయింట్స్ ని కాంట్రడిక్షన్ చేస్తూ ఒక హేతుబద్ధమైన సహేతుకమైన పాయింట్స్ కానీ సునీత గారు ఎవరైనా పెడితే తప్ప సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకోదు. సుప్రీంకోర్టు అసంతృప్తి ఫీల్ కావాలి, మీరు ఇచ్చిన విచారణ సరి కాదు అనేసి. అంత ఆ చేయాలంటే వాళ్ళు యథాలాపంగా చేయరు. కౌంటర్ ఎవరైతే విచారణ జరగాలి, ఇంకా కొంతమందిని ఏమంటారు బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నారు, వాళ్ళు ఇంకొంచెం సిబిఐ చేసిన విచారణ ఇండెక్స్ ని భిన్నంగా ఏదన్నా సుప్రీంకోర్టు విశ్వసించదగ్గ విషయం తీసుకొస్తే అప్పుడు తప్ప, ఒక అసాధారణ పరిస్థితి ఏర్పడితే తప్ప సుప్రీంకోర్టు మీరు ఇచ్చిన దాని పట్ల సంతృప్తి వ్యక్తం లేదు మళ్ళీ విచారణ చేయమని చెప్పదు. అయితే బెయిల్ రద్దు అనేది వస్తుంది. అవినాష్ రెడ్డి గారిని కూడా విచారించేసినారు, ఆల్రెడీ విచారించారు, జైల్లో పెట్టారు. ఆయన జైల్లో పెట్టలేదు, ఆయన విచారించారు. కండిషన్ బెయిల్ ఇచ్చారు. భాస్కర్ రెడ్డి ఆయన కూడా బయట ఉన్నాడు, హైదరాబాద్ నుంచి రాకూడదు అనేది కండిషన్స్ తప్ప హైదరాబాద్ ఉన్నాడు. ఆయన పులివెందులకు రాకూడదు అనేది భాస్కర్ రెడ్డి గారు అని ఉన్నాడు. అంటే అవినాష్ రెడ్డి కూడా విచారించేశారు. విచారించేసిన తర్వాత ఆయన పాత్ర పైన కూడా వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. బహుశా మెన్షన్ కూడా చేసినట్టున్నారు, ఆయనకి సమాచారం తెలుసని లేదా ఆయన ఫోన్ కాల్ ఏదో ఆయన పైన అలిగేషన్ చేసినారు. అయితే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు సిబిఐ ఒక నిర్ధారణకు వచ్చింది కదా, అవినాష్ రెడ్డి గారి పాత్ర ఇది, లేకపోతే శివశంకర్ రెడ్డి సమ్ XYZ పాత్రలు తర్వాత ఉన్నారు వాళ్ళు వచ్చారు, లేదా ఈ నిందితులుగా చేర్చారు కదా, ఈ సహనిందితులు కొన్ని చెప్తారు, నన్ను పాలన చేయమంటే చేసినాను ఇట్లాంటి చెప్తారు కదా. ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తే వాళ్ళు ఛార్జ్ షీట్ రెడీ చేస్తారు. అంటే నిందితులు ఇచ్చిన సమాచారం, వాళ్ళు సేకరించిన ఎవిడెన్స్ కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు ఛార్జ్ షీట్ నమోదు చేస్తారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయంటే సహనిందితులు తమ సహనిందితుడి పైన చెప్పే అలిగేషన్స్ కానీ లేదా ఆధారాలు కానీ కోర్టు పరిగణలోకి తీసుకోదు. మళ్ళీ జడ్జి ముందు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మీరు పురుషోత్తం కారణం అని చెప్పారనుకో, రాసుకుంటారు, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఇంకా అశోక్ ఇద్దరు కలిసి చేసినారు, అశోక్ పురుషోత్తం చేయాలని చెప్పి వాళ్ళు రాస్తారు. బట్ ఆ అశోక్ నేను కోర్టు ముందు కూడా చెప్పాలి. అవును, ఆడు చెప్పింది ఆధారం కాదు. కాబట్టి అప్పుడు వీళ్ళందరూ ఎవరైతే విచారణ సమస్య ముందు సిబిఐ ముందు చెప్పారో అవన్నీ కూడా అదే మోతాదులో అదే ఎవిడెన్స్ తో అది చెప్పాలి. చెప్పినప్పుడు మాత్రం కేసు నిలుస్తుంది. అప్పుడు కూడా దానికి ఆధారాలు ఉండాలి. ఇలా ఆర్గ్యుమెంట్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ మల్టిపుల్ గా ఉంటాయి. కాబట్టి విచారణ పూర్తి కావడం సంతోషం. ఒకవేళ విచారణ పూర్తి అయిన దాంట్లో సరిగ్గా లేదని సునీత గారు ఏదన్నా కానీ స్పష్టంగా చెప్తే అప్పుడు మళ్ళీ ఫర్దర్ విచారణ పోతుంది, కోర్టు ఆదేశిస్తే. లేకపోతే ఇంకా ట్రయల్స్కి వెళ్ళిపోతాయి. ట్రయల్స్కి వెళ్ళిపోతే త్వరగా ట్రయల్స్ పూర్తి చేసి వివేకానంద రెడ్డి గారిని ఎవరినైతే చంపారో, ఎవరైతే ప్రోత్సహించారో అందరూ చట్టం ముందు నిలబడాలి, శిక్షించాలి. ఎందుకంటే అంత పెద్ద పర్సనాలిటీ అక్కడ జరిగిన తర్వాత మంచిది కాదు. ఈ మొత్తం పరిశీలించినప్పుడు వివేకానంద రెడ్డి ఈ మొత్తం కేసులో ఏదైతే సునీత గారు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరారో అది జరగకపోవచ్చు. ఆ రకంగా ఆయన కొంత ఈ విషయంలో రిలీఫ్ వచ్చినట్టుగా భావించాల్సి వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇంకోటి సార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి కేసు మార్గదర్శి అనగానే రామోజీరావు గారు ఎంత గుర్తొస్తారో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అంతే గుర్తొస్తారు. సో వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో కూడా ఒక వైరం నడుస్తూ ఉంటుంది మార్గదర్శికి సంబంధించి. సో ఈరోజు తెలంగాణ హైకోర్టు ఈ కేసును కొట్టేస్తూ వచ్చింది. దీంట్లో గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు మార్గదర్శి నుంచి ఎవరైతే నష్టపోతూ ఉన్నారో దాని కస్టమర్లుగా ఉంటారు, వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి చందాలు వసూలు చేశారనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ వచ్చాయి. దాని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద సీరియస్గా ఉంటూ సిఐడి విచారణ జరిపించి ఎంత స్కామ్ జరిగింది ఏంటి అనేది కూడా చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ కేసుని కొట్టేస్తూ వచ్చారు. ఉండవల్లి గారు దాని మీద నిర్ణయం తీసుకొని హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళాలా, తదుపరి ఏం నిర్ణయం తీసుకోవాలనేది కూడా చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, రామోజీరావు గారు ఈ రాష్ట్రంలో మార్గదర్శి చుట్టూ నడిచారు. మీరు అన్నట్టు మార్గదర్శకానికి గుర్తొచ్చే ఇద్దరు పేర్లు, ఒక పేరు రామోజీరావు గారి పేరు, ఇంకో పేరు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పేరు అనిపిస్తుంది. ఈ విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అభినందించాలి.
ఇంత పెద్ద కేసు ఈ రోజు ఈ వరకు వచ్చిందంటే దానికి కారకుడు ఉండాలనుకున్నారు. ప్రభుత్వాలు సైతం చేతులు ఎత్తేయడం పట్టించుకునే నేపథ్యంలో ఒక పౌరుడుగా ఆయన చేశాడు. ఆయన ఆరోపణలు మంచి చెట్లు పక్కన పెడితే ఆ విషయంలో ఆయన్ని ఇంకా ప్రజాస్వామ్యం బతికుంది, వ్యవస్థలు బతుకుని నిరూపించాడు. ఆ విషయంలో ఉండవల్లి కుమార్ గారు అభినందించాలి. తెలంగాణ హైకోర్టు మార్గదర్శి కేసును క్లోజ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే క్లోజ్ చేస్తే ఎవరు విజయం సాధించినట్టు? మార్గదర్శి విజయం సాధించినట్టు చూస్తారు మామూలుగా. కానీ క్లోజ్ చేయడానికి చెప్తున్న కారణాలు, వస్తున్న కారణాలు మనకు ఎన్న మేరకు నైతిక విజయం ఉండవల్లి కుమార్దే. అవునా? అక్కడ మీకు కాంట్రడిక్షన్ కనిపించవచ్చు. క్లోజ్ చేస్తే మార్గదర్శి కూడా హ్యాపీ, కానీ మార్గదర్శి కూడా హ్యాపీగా ఉంటుంది. బట్ ఉండవల్లి కుమార్ నైతిక విజయం సాధించినట్టుగానే చూడాలి. కారణం ఏంటంటే కోర్టు ఎందుకు క్లోజ్ చేసినట్టుగా కనపడతా ఉందంటే రామోజీరావు గారు దివంగతులు. కేసు ఎవరి మీద? రామోజీరావు, ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి రామోజీరావు గారి మీద కేసు. అది జనరల్ గా భారత చట్టాల ప్రకారం చనిపోయిన వ్యక్తిని ఎఫ్ఐఆర్ లో కూడా నమోదు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో అందరూ అభ్యంతరం చెప్పారు. కాబట్టి చనిపోయిన తర్వాత వాళ్ళు పేరు తీసేస్తారు ఎఫ్ఐఆర్ నుంచి. అది గౌరవార్థమే కాదు, టెక్నికల్ గా కూడా. ఎందుకంటే ఇప్పుడు రామోజీరావు గారు చనిపోయినారు, ఒక ఆయన శిక్ష పడింది అనుకోండి, ఎవరిని శిక్షించాలి? మనిషే లేడు. కాబట్టి టెక్నికల్ గా ఏం చేయలేం. అంటే జయలలిత గారి కేసు కూడా చూడండి, వారు చనిపోయినారు కాబట్టి వారి పేరు తీసేసి శశికళ నుంచి స్టార్ట్ చేశారు, శిక్ష ఖరారు చేసినారు. అంటే చనిపోయిన వ్యక్తి పట్ల గౌరవార్థం కావచ్చు, ఫిజికల్ కూడా వారు లేరు కాబట్టి ఆ కేసుని తీసుకోరు. ఈరోజు కేసు కొట్టేయడానికి ప్రామాణికంగా చెప్తుంది రామోజీరావు గారు దివంగతులు. కానీ దివంగతులు అయిపోయారు కాబట్టి వారి మీద కేసు ఇంకేం విచారణ చేసి ఏం సాధిస్తాం అనే యాంగిల్లో కూడా కోర్టు కొట్టేసి ఉండొచ్చు. అంటే అర్థం కేసులో విషయం లేదు, ఆరోపణలో వాస్తవాలు లేవు అని కోర్టు కొట్టేస్తుంటే ఉండవల్లి కుమార్ గారు ఫెయిల్ అయ్యారు. అంతే కదా? కానీ ఇక్కడ కొట్టేసిన కేసు రామోజీరావు గారు లేరని కొట్టేసినారు. ఇక్కడ ఉండవల్లి కుమార్ గారు సక్సెస్ అయినట్టే కదా. కోర్టు విచారించేసి తప్పు జరిగలేదు, ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో వాటికి తగిన ఆధారాలు లేవు కాబట్టి కేసును కొట్టేస్తామని ఉంటే రామోజీరావు గారి ఆరోపణలు, ఉండవల్లి కుమార్ ఆరోపణలకి పసలైనట్టు లెక్క. ఇక్కడ మనిషి లేడు కాబట్టి కొట్టేస్తాను అంటే అర్థం ఏంటి? కేసు ఉన్నట్టే కదా. కాబట్టి నైతిక విజయం ఉండవల్లి కుమార్. ఇక్కడ ఏమవచ్చు నెక్స్ట్ అనేది ఉండవల్లి కుమార్ గారు తీసుకునే స్టెప్ బట్టి ఆధారపడుతుంది. ఉండవల్లి కుమార్ పేరే చెప్తున్నాం ఎందుకంటే రెండు ఇక్కడ అలిగేషన్స్ ఏంటి? సాంకేతికంగా చట్టం ఏం చెప్తుందో ఉండవల్లి కుమార్ గారు మార్గదర్శకులు చెప్పుకుంటారు. సాధారణ ప్రజల భాషలో చెప్పాలంటే మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్స్, ఈ రెండింటిని రామోజీరావు గారి నాయకత్వంలో ఏర్పాటు చేశారు. ప్రజల్లో అత్యంత విశ్వసనీయత కూడా సాధించారు. దాన్ని ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ప్రజలు కూడా చాలా విశ్వసించారు. రామోజీరావు గారికి ఉన్న క్రెడిబిలిటీ, వారికి ఉన్న ఇమేజ్, అనేక కారణాలు ఇచ్చా ఆ మార్గదర్శుల పెట్టుబడులు భారీ ఎత్తున వచ్చాయంటే విశ్వాసం ఉంటేనే కదా. ఆ రకంగా విశ్వసనీయత వాళ్ళకు ఉంది, దాని ఎవరు కాదని లేదు. ఇంత ఢీకొని ఇంత పెద్ద గొడవ, ప్రభుత్వాలతో గొడవ, రామోజీరావు ఉండవల్లి గొడవైనా కూడా ఆ సంస్థ నడవగలుగుతుందంటే వారి మీద ఉన్న విశ్వాసం, దాని ఎవరు కాదని లేదు. కాబట్టి పెద్ద ఫైనాన్స్ గా. అయితే విశ్వాసం, క్రెడిబిలిటీ వేరు, నిబంధనలు వేరు. రామోజీరావు గారు తప్పు చేశాడని, రామోజీరావు గారు ఎగ్గొట్టేశారని ఎప్పుడు కూడా ఉండవల్లి కుమార్ గారి ప్రకటనలు ఎక్కడ చూడలేదు. చూడండి కావాలంటే చట్టం అందరికీ సమానమైనప్పుడు చట్టబద్ధంగా మార్గదర్శకి నడవలేదనే అరుణ్ కుమార్ ఆర్గ్యుమెంట్. చట్టం అందరూ సమానమైనప్పుడు చిన్నోడైనా పెద్దోడైనా అదే చూడాలి కదా అన్నాడు. అంతే తప్ప రామోజీరావు గారు మోసం చేశారని, రామోజీరావు గారు క్రెడిబిలిటీ లేదని ఇప్పుడు ఆయన అనలేదు. ఇక్కడ లీగాలిటీని ఆయన ప్రశ్నించాడు. లీగాలిటీ ఏంటి? దీనిలో కూడా టెక్నికల్ అంశాల జోలికి వెళ్ళను. మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్స్, వసూళ్లు ఎలా చేయాలి, ఫండ్స్ అనే దాన్ని చిట్స్ గార్చి మాన్ ఫైనాన్స్ ద్వారా మదుపుదారుల నుంచి ఎలా తీసుకోవాలి, రెండు తీసుకున్న తర్వాత ఎలా మెయింటైన్ చేయాలి, మూడు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి. ఫస్ట్ తీసుకునే విషయంలో అవిభక్త హిందూ చట్టం ప్రకారం ఈ రకంగా చిట్స్ తీసుకోకూడదు, ప్రజల నుంచి కలెక్ట్ చేయకూడదు, ఫైనాన్స్ చేయకూడదు అనేది లీగాలిటీ చెప్తుంది. దానికి భిన్నంగా వీళ్ళు చేసినారు. నెంబర్ 1. నెంబర్ 2, భారత ప్రభుత్వ చట్టాల ప్రకారం ఇట్లా చిట్స్ కానీ ఫైనాన్స్ కానీ తాము కలెక్ట్ చేసినటువంటి మదుపుదారులు ఇచ్చేసిందో సమ్ అమౌంట్, సమ్ పర్సంటేజ్, 10% 20%, నాకు పర్సంటేజ్ లేదు, అంత పర్సంటేజ్ ఆర్బీఐలో డిపాజిట్ చేయాలి. ఎందుకు చేయాలి? ఉదాహరణ ఒక చిట్ ఫండ్ కంపెనీ ఒక 100 కోట్లు వసూలు చేస్తుంది, ఒక 20 కోట్లు 30 కోట్లు దాంట్లో రిజర్వ్ చిట్స్ ఎందుకు చేయాలి? రేపు ఎప్పుడైనా వీళ్ళు కలెక్ట్ ఫైనాన్స్ గా కొలాప్స్ అయ్యారనుకోండి,
అప్పుడు ఆర్బీఐ బాధ్యత తీసుకోవాలి కదా, తీసుకుని ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఎంతో కొంత వాళ్ళకి ఆర్బీఐ తరపు నుంచి ఎంతో కొంత న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దట్ పాయింట్ రీత్యా వాళ్ళు దాన్ని పెట్టారు. మూడోది కలెక్ట్ చేసిన డబ్బుని వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టవు. రేపు అవి మునిగిపోతే ఇది కూడా మునిగిపోతారు కదా. కాబట్టి ఈ 3 చట్టాలని మార్గదర్శి చిట్స్ అండ్ మార్గదర్శి ఫైనాన్స్ ఉల్లంఘించింది అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఫిర్యాదు యొక్క సారాంశం. అంటే పద్ధతిగా వసూలు చేయలేదు, 2 రిజర్వ్ బ్యాంకులో డిపాజిట్ చేయాల్సినంత డిపాజిట్ చేయలేదు, 3 వాళ్ళ అనుబంధ సంస్థలో పెట్టుబడులు పెట్టినారు. ఇది కరెక్ట్ కాదు అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఆర్గ్యుమెంట్. రామోజీరావు గారి ఆర్గ్యుమెంట్ ఏంటి? వీటన్నిటికీ ఆయన సమాధానం చెప్పట్లేదు. చెప్పకుండా ఎవరైనా నా దగ్గర ఫిర్యాదు చేసిన వాళ్ళు, అంటే నా దగ్గర చిట్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఫిర్యాదు చేసినారా? ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒప్పుకున్నారు, ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. కాబట్టి ఎవరు ఫిర్యాదు చేయప్పుడు నీకేందయ్యా బాధ అంటాడు రామోజీరావు గారు. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పేది ఏంటంటే నా బాధ నీ బాధ కాదు, చట్టం అందరికి సమానమైనప్పుడు నీ కూడా చట్టం కదమ్మా అంటారు ఆయన. ఫిర్యాదు ముఖ్యం కాదు, ఈ 3 ఉల్లంఘించినప్పుడు చట్టం ఏం చెప్తా అది నీకడే కావాలని అంటాడు. మీకు కొన్ని వ్యవస్థల్ని సీజ్ చేసినారు, ఆ తర్వాత ఆయన సమ్ అమౌంట్ కూడా రిజర్వ్ బ్యాంక్ కట్టారు. అంటే కట్టారంటే అర్థం ఏంటి? అంతకుముందు కట్టినట్టే. చాలా మంది బాధితులకి, కొంతమంది నష్టపోయిన వాళ్ళకి కూడా డబ్బులు రిఫండ్ చేశారు. జాగ్రత్తలు తీసుకున్నాడు. 2000 కోట్లు ఎంతో రిజర్వ్ బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. ఇవన్నీ చేసినారంటే గతంలో చేయనప్పుడు ఇన్ని రోజులు చేయని దానికి పనిష్ ఏంటి? కాబట్టి రామోజీరావు గారు చట్టబద్ధంగా చేయలేదు, వదిలేస్తున్నాం అని చెప్పినా పర్వాలేదు అంటాడు ఎవరు? ఉండవల్లి కుమార్ ఏంటంటే చట్టం అందరి ముందు సమానులే అనేది కావాలి నాకు అంటాడు. కాబట్టి ఆ యాంగిల్లో ఈ కేసు నడిచింది తప్ప ఇంకోటి ఏం కాదు. ఈ 3 విషయాల్లో ఆయన ఉండవల్లి కుమార్ గారు ఫిర్యాదు తర్వాత డిపాజిట్ చేశాడు అంటే అంతకుముందు డిపాజిట్ చేయనట్టే కదా. అంటే అరుణ్ కుమార్ చెప్పిన ఆర్గ్యుమెంట్ కరెక్టే కదా. 2 అనుబంధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు, నిజమే కదా. ఆ తర్వాత కొన్ని సంస్థలను అటాచ్ చేసింది ఈడీనో సంథింగ్ ఏదో, ఆర్బీఐ ఏదో, అంటే పాల్ ప్రాక్టీస్ జరిగినట్టే కదా. స్వయాన రామోజీరావు గారు కూడా ఎక్కడ కూడా నేను నిబంధనల గురించి మాట్లాడాను, నా పైన ఫిర్యాదులు ఉంటే నేను రెడీ అన్నాడు. ఫిర్యాదులు రెడీ అన్నాడు తప్ప ఈ రూల్స్ నాకు వర్తించవు కూడా అని చెప్పలేదు. కాబట్టి రూల్స్ వైలేషన్ జరిగింది కాబట్టి చేయాలి. ఒకవేళ అది బతికింది కాబట్టి సరే, కొలాప్స్ అంటే ఇన్ని వేల మంది నష్టపోయింటారు కదా. కాబట్టి 2 చాలా చిట్ ఫండ్స్ విషయాలు ప్రభుత్వం కఠినంగా ఉంది, ఈ విషయంలో ఆయనకు మీడియా ఉంది కాబట్టి చేయలేదని ఆర్గ్యుమెంట్. దీని వెనకాల చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కొట్టేయడం, వారు దివంగతులు అయినారు కాబట్టి కొట్టేసినాం అనే యాంగిలే తెలంగాణ కోర్టులో నాకు కనపడింది. ఆ తీర్పు మొత్తం చూడాల్సి ఉంది. అప్పుడు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ ఫెయిల్ అయినట్టు కాదు కదా. ఎందుకంటే ఈ కేసులో మీరు పెట్టిన సెక్షన్స్ ఏం వర్తించవు, ఆడ మీరు చెప్పిన ఆధారాలు లేవని కొట్టేస్తుంటే దట్ ఈస్ డిఫరెంట్. కొట్టేయకపోయింటే ఉండవల్లి ఆయన లేడు కాబట్టి సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంది. సుప్రీంకోర్టులో ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, తొందరగా తేల్చమని చెప్పింది. మరియు మదుపుదారులు ఎవరైతే డిపాజిట్ వాళ్ళందరూ లిస్ట్ ఇవ్వమని చెప్పింది సుప్రీంకోర్టుకి. ఒకసారి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు, ఇంకా ఎందుకు లేదు పబ్లిష్ చేయండి అవసరం అయితే అని చెప్పి. ప్రతివాదులకు మొత్తం వివరాలు లేని అని చెప్పింది, డెడ్ లైన్ పెట్టింది, వాళ్ళు ఇచ్చారు కూడా కొంత. అంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఆర్గ్యుమెంట్ జరుగుండాలి. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఛాలెంజ్ ఏం చేయొచ్చు అంటే వారు చనిపోయినారు, వారిపైన ఇంకా శిక్షించలేదు కాబట్టి కొట్టేయండి. బట్ సమస్య తప్పు చేసింది ఉండవల్లి మన మార్గదర్శి కాదు కదా. మార్గదర్శి యాజమాన్యం ఆ తప్పు కొనసాగింది అనుకోండి, మార్గదర్శి యాజమాన్యం ఉంటే వాళ్ళు యాక్ట్ ప్రకారం చేయాలి కదా. అంటే ఉదాహరణకు డిపాజిట్స్ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తే దానికి 2 రెట్లు 3 రెట్లు ఫైన్ వేయచ్చు. సంస్థ అయితే ఉంది కదా, ఫైన్ వేయండి అంటాడు. నాకు తెలియదు ఉండవల్లి కుమార్ ఏం చేయబోతాడు నాకు తెలియదు. బట్ అట్లా అన్నారనుకోండి, ఇప్పుడు సుప్రీంకోర్టు వేయాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు రామోజీరావు గారి పేరు కొట్టేవచ్చు, జయలలిత గారి పేరు కొట్టేశారు, కానీ మిగతా వాళ్ళపైన నిందితులు చేర్చారుగా, శశికళ జైలుకి వెళ్ళి వచ్చారుగా. ఇప్పుడు ఫైనాన్స్ ఆయన నిర్వహించాడు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా కాకుండా సంస్థకి అయితే ఫైన్ వేయాల్సి వస్తుంది కదా. ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలి? ఇట్లాంటి లీగాలిటీస్ ఏమైనా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం చేస్తాడు చూడండి. అయితే నిజానికి ఇది ప్రభుత్వాలు కూడా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కేసులో ఇన్ఫ్లీడ్ అయ్యాడు, కానీ తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫ్లీడ్ కాల. జగన్ గారి ప్రభుత్వం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఇన్ఫ్లీడ్ కాదు. అంటే ప్రభుత్వాలు ఇన్ఫ్లీడ్ కావు. అందువల్ల ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తీసుకునే ఇంకోరు పోరు. కోర్టుకి కొట్టేసిన తర్వాత కోర్టు పేరు సవాల్ చేయాల్సింది ఎవరంటే కోర్టు ఊరు సవాల్ చేయకపోతే కోర్టు తనకు తాను తీసుకోదు. అవును, ఖచ్చితంగా ఎవరో ఒకరు దాని మీద ఉండాలి. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ తీసుకునే స్టెప్ బట్టి మార్గదర్శి కేసు, హైకోర్టు ఇచ్చిన కేసు యొక్క తీర్పు ఆధారపడి ఉంటుంది.
ఓకే 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 సార్, ఇంకొకటిసారి ఏపీకి సంబంధించి అరెస్టులకు సంబంధించి నిన్న హైకోర్టు ఒక కీలక వ్యాఖ్యలు చేసింది. మెజిస్ట్రేట్లకు సంబంధించి కూడా మెజిస్ట్రేట్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏం చేస్తాం, మేము వాళ్ళకి సరిగా ట్రైనింగ్ ఇవ్వలేకపోయాం, ఇది మా తప్పు కూడా ఉంటుంది, మా తప్పిదం కూడా ఉంటుందని చెప్పేసి వైసీపీ నేతకు సంబంధించి ఒక మాజీ కార్పొరేటర్కి సంబంధించిన అరెస్టుకి సంబంధించిన వ్యవహారం మీద హైకోర్టు ఆదేశాలు ఇస్తూ వచ్చింది. దాని మీద పోలీసులను తిడుతూ వచ్చింది, మెజిస్ట్రేట్లను కూడా మాట్లాడుతూ వచ్చింది. దానికి సంబంధించి ఈ అరెస్టులు వీటన్నిటి ప్రక్రియ కూడా ఎంత రాజకీయ కోణంలో జరుగుతున్నాయి అనేది కూడా మాకు అర్థమవుతుంది. కానీ మేము ఏం చేయాలో ఏం చేయలేని పరిస్థితిలో కూడా మాకే అర్థం కాని సిచ్యువేషన్స్ ఉన్నాయంటే కూడా కోర్టులు మాట్లాడుతూ వచ్చిందంటే ఇక న్యాయ వ్యవస్థ కూడా అలాంటి పరిణామంలోకి వెళ్ళిపోయిందంటే రాజకీయంగా ఎలాంటి ప్రెజర్స్ వస్తున్నాయో అర్థం చేసుకోవాలి కదా. రాజకీయంగా ప్రజలు ఉండొచ్చు, అనేక ప్రజలు ఉండొచ్చు, కానీ ఏ వ్యవస్థలో ఆ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలి. రెండు, హైకోర్టు ఇది రెండోసారి జిల్లా కోర్టుల పైన కూడా మెజిస్ట్రేట్ల పైన వాళ్ళు సర్క్యులర్ ఇచ్చారు అసాధారణంగా. ఏమనంటే ట్రూ టెక్నికల్ గా రిమాండ్లు ఇచ్చేయద్దని చెప్పింది. రిమాండ్ అంటే అర్థం ఏంటి? జడ్జి ముందు ముద్దాయిల ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ చేస్తారు, జడ్జి ముందు పెడతారు, 14 రోజులు రిమాండ్ ఇస్తారు. ఎఫ్ఐఆర్ ని వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ని ఆధారంగా చేసుకొని టెక్నికల్ గా ఇవ్వద్దు అంటే టెక్నికల్ వాళ్ళు తీసుకొచ్చాడు పెడతారు, మీ పార్టీకి మీరు రిమాండ్ ఇచ్చాడు, ఇది వద్దు. ఏదైతే రిమాండ్ రిపోర్టు నిబంధనలకు లోబడి ఉన్నాయా లేవా, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేవా చూసి ఇవ్వండి. ట్రూ టెక్నికల్ గా వాళ్ళు ఇచ్చారు, మీరు ఇచ్చింటే అది పెద్ద కోర్టుల మీద విశ్వాసం పోతుంది అనే విషయాన్ని కోర్టులు సర్క్యులర్ రూపంలో ఇచ్చింది హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే ఉదాహరణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి, తెలంగాణ హైకోర్టు తీర్మానం మల్లన్న కేసులో తీర్పిచ్చింది. ఏమంటే 67 సంవత్సరాలకు లోబడి శిక్ష పడే సెక్షన్స్ ఉంటే 60 రోజుల్లో విచారణ పూర్తి చేసి బెయిల్ ఇచ్చేవాళ్ళు, గరిష్టంగా 60 రోజులు. 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడే కేసుగా నమోదైతే సెక్షన్ల కింద 90 రోజుల్లో బెయిల్ ఇచ్చేవాళ్ళు. ఇది ఫస్ట్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. మన ప్రభుత్వాలు మామూలు ప్రభుత్వాలు కాదు, అంటే తెలుగుదేశం అనే కాదు, అధికారులు ఎవరు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని 50 రోజులు అయిందని పెట్ట బెయిల్ వస్తుంది కదా, ఇంకొక కేసు ముందు తీసుకొస్తారు, తీసుకొచ్చి ఇంకొక 60 రోజులు 70 రోజులు ఇట్లా చేసుకుంటూ ఎక్కువ కాలం తీసుకున్నారు. మళ్ళీ తెలంగాణ హైకోర్టు తీర్పించింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక కేసులో ఒక వ్యక్తి అరెస్ట్ అయితే పీటీ వారెంట్లు జారీ చేసి విచారించమని చెప్పింది. మల్టిపుల్ స్టేషన్ లో మల్టిపుల్ కేసులు నమోదైన ఆ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని ఒకే చోట విచారణ పూర్తి చేయండి. అంటే ఈ రోజు మీ పైన గాని నా పైన గాని ఎవరిపైన కేసు నమోదైనా, ఒక పౌరుడు పైన కేసు నమోదైనప్పుడు అది నిజమా కాదా తేల్చాల్సింది కోర్టులు. అవును. కానీ ఆరోపణ చేసే సంస్థలైనా వ్యక్తులైనా, మీ పైన నేను ఆరోపణ చేసినా, నా పైన మీరు ఆరోపణ చేసినా మంది వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది. వ్యవస్థ కేసు పెట్టిన వ్యవస్థది కూడా వ్యవస్థ అభిప్రాయమే. కానీ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మీ లాయరో మా లాయరో ఇంకొకరు లాయరో ఆ వ్యవస్థ చేసినటువంటి అలిగేషన్స్ తప్పని నిరూపించింది అనుకోండి, ముద్దాయిగా నిర్దోషిగా బయటకు వస్తారు కదా. నిర్దోషిగా బయటకు వచ్చితే 5 నెలలు 6 నెలలు ఈ లోపాలను ఆధారంగా చేసుకుని లోపలేస్తే 6 నెలలు ఆ పౌరుడి యొక్క జీవితాన్ని కోల్పోయినట్టే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు, నిజానికి 60 రోజులు 90 రోజులు బెయిల్ ఇవ్వాలి ఆయన. 16 నెలలు ఉన్నాడు. ఇప్పుడు ఆ కోర్టు కొట్టేసినారు అనుకోండి, 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని నాశనం చేసినట్టేగా, పౌరుడు యొక్క స్వేచ్ఛను ఉల్లంఘించినట్టే కదా. అందుకనే ఎక్కువ రోజులు వద్దు, విచారణ చేయండి. 60 రోజుల్లో 90 రోజులు మినిమం విచారణ చేసి అన్ని విచారణ చేసేసండి, కస్టడీలో తీసుకోండి. ఈ మల్టిపుల్ స్టేషన్స్ తో చేసుకుంటూ పోయి జడ్జి ఎన్ని రోజులు జైలు శిక్ష వేస్తాడో తెలియదు, కానీ ఈ విచారణ పెడితే ఎక్కువ రోజులు జైల్లో ఉంటున్నారు. ఇప్పుడు అందులో 50 రోజులు 100 రోజులు వచ్చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎక్కువ రోజులు ఉన్నాడు. కాబట్టి జైలులో ఎప్పుడు ఉండాలి? కోర్టు తీర్పిచ్చి ఈ వ్యక్తి తప్పు చేసినాడని తీర్పిచ్చి ఆ తీర్పు ఆధారంగా జైల్లో ఉంటే అభ్యంతరం లేదు, 2 ఏళ్ళ లైఫ్ ఉన్నా ఇబ్బంది లేదు, ఎందుకంటే కోర్టు ఇచ్చిన తీర్పు అది. కాబట్టి కోర్టు తీర్పు ద్వారా జైల్లో ఉండాలి, కానీ విచారణ పేరుతో ఎక్కువ రోజులు జైల్లో ఉండడం అనేది పౌర స్వేచ్ఛకు భంగం. అంటే విచారణ ఈ యాంగిల్లో చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా మందికి ఇస్తున్న రిమాండ్లు అవన్నీ చాలా యథాలాపంగా ఉంటున్నాయి, ట్రూ టెక్నికల్ గా ఉంటున్నాయి. ఇది కరెక్ట్ కాదని కోర్టు చెప్పింది. ఈ రోజు ఇంకొంచెం సీరియస్ గా ఇచ్చింది. ఇది రాబోయే కాలంలో కోర్టులు రిమాండ్కి ఇచ్చేటప్పుడు అన్ని ఆచితూసే అడుగులు వేస్తారని మనకు. ఉదాహరణకు కొమ్మినేని శ్రీనివాసరావు కేసు సుప్రీంకోర్టు సీరియస్ అయింది కదా. అవును అవును. కాబట్టి లేకపోతే సుప్రీంకోర్టు సీరియస్ కాబట్టి ఆయన చాలా జైల్లో ఉండాల్సి వచ్చింది. అందరూ సుప్రీంకోర్టుకు పోగలరా? ఆయన ఒక చెప్తున్నాడు, నా కేసు విషయంలో జగన్ గారు భారతి గారు
శ్రద్ధ తీసుకొని నన్ను బెయిల్ ఇచ్చారని అంటూ మాట్లాడాడు ఆయన. అందరికీ జగన్ గారు భారతి గారు ఉండరు కదా, కాబట్టి అది మంచిది కాదు. కాబట్టి సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా లోయర్ కోర్టులు అయినా సరే బెయిల్ అనేది ఏ ప్రాతిపదిక ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క ఆగ్రహం ఆందోళన చూసినప్పుడు కోర్టులు కూడా చట్టబద్ధంగా ఏది ఉండాలో ట్రూ టెక్నికల్గా ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు, వాళ్ళ విచక్షణ అధికారాన్ని ఉపయోగించుకొని ఇవ్వాలనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తర్వాత మంచి జరిగితే మంచిది. ఓకే ఓకే సరే, కంక్లూడ్ చేసే చివరిగా ఒక పాయింట్ సార్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అరెస్టుల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొన్నటిదాకా ఏపీ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంటే, ఇప్పుడు తెలంగాణకి సంబంధించి కాళేశ్వరం కమిషన్కి ఇష్యూలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. ఆయనే డైరెక్ట్గా నిన్న నేతలకు సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ఏవైనా జరగవచ్చు, క్యాబినెట్ సంబంధించి ఒకవేళ అరెస్ట్ తీసుకోవాలన్న నిర్ణయం వచ్చినా కూడా దానికి సిద్ధపడి ఉన్నట్టు కూడా కేసీఆర్ లాంటి వ్యక్తి మాట్లాడుతూ వచ్చారు. సో ఏంటి ఈ అరెస్టుల పర్వాన్ని కావచ్చు, లేదంటే ప్రతిపక్ష పార్టీలని లేకుండా చేయడానికా, లేదంటే వాళ్ళ ఉనికిని లేకుండా చేసే ప్రయత్నం అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చేస్తున్నాయి అనుకోవాలా? దురదృష్టకర రాజకీయం ఇది. అంటే కాళేశ్వరంలో ఏం జరిగింది ఏం జరగలేదని విచారణ కమిటీ ఏమో వాళ్ళని బాధ్యులు చేసింది. హరీష్ రావు గారిని, కేసీఆర్ గారి పేరుంది, ఆ రోజున ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారి పేరుంది. కట్టి తప్పు చేస్తుంటే తగిన ఆధారాలుంటే ఎవరైనా యాక్షన్ తీసుకోవాల్సింది, అరెస్ట్ కావాల్సింది, జైలుకి వెళ్లాల్సింది. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి లేదా ప్రతిపక్షం కాబట్టి కాదు. మాకు అవకాశం వచ్చింది, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మేము ఏదన్నా కొన్ని రోజులు లోపలేసి లేదా విచారణ పేరుతో చేస్తామనే పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు. బట్ తప్పు చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అనేది వైలేట్ చేయాల్సిన అవసరం లేదు, యాక్షన్ తీసుకోవాల్సిందే. తప్ప విచారణ సంస్థ వాళ్ళు ఇచ్చే ఆధారాలు విచారణ బట్టి చేయాలి. అయితే ఇప్పుడు కమిషన్ మాత్రం ఇచ్చింది, ఇది ఎఫ్ఐఆర్ కాదు. ఈ కమిషన్ ఇచ్చిన దాన్ని ఇంకో వాళ్ళు సిఐడికో ఎవరికి అప్పగిచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు దీంట్లో ఉండేవాళ్ళు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం తెలంగాణలో ప్రజలు ఒక నెగిటివ్ ద్వారంతో చూస్తున్నారు. ఎందుకు? రెండు కారణాలు. ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు, కేసులు అవుతున్నాయి. వీళ్ళే అధికారం ఉన్నప్పుడు వాళ్ళ మీద చేస్తారు. కాబట్టి విశ్వసించట్లేదు అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాల పైన చేసే విచారణలను ప్రజలు విశ్వసించట్లేదు. రాజకీయ కోణంలోనే జరుగుతుందని అనుకుంటారు. దానికి కారణం ఏంటంటే ఎప్పుడు అరెస్ట్ ప్రతిపక్షంలో వాళ్ళ మీద జరుగుతుంది, ఏ ప్రభుత్వం ఉన్నా. వీళ్ళే అధికారంలో ఉండే ప్రతిపక్షం ఉంటే వాళ్ళు అరెస్ట్ అవుతారు. అంటే అధికారంలో ఉండేవాళ్ళు అరెస్ట్ చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్న అరెస్ట్ అవుతారు. ఇది నానుడిగా మారిన తర్వాత ప్రజల విశ్వాసం ఎట్లా ఉంటుంది? అంతే కదా. రెండు, ఏ కేసు తొందరగా తేలదు. కాబట్టి ఏ కేసు తేలదు, అధికారంలో ఉండే వాళ్ళు అరెస్ట్ చేస్తారు, ప్రతిపక్షంలో అరెస్ట్ అవుతారు. ఇది ఎప్పుడైతే జరిగిందో ప్రజలు ఏ కేసును కూడా విశ్వసించట్లేదు. ప్రతి కేసును రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఇది రాజకీయం అని వేస్తున్నారు సింపుల్ గా. నమ్మట్లేదు, నిజంగా తప్పు చేసినా నమ్మట్లేదు. దీనికి కారణం అధికారంలో ఉన్న ప్రతి పార్టీ చేసేది ఏంటంటే తన రాజకీయ ప్రత్యర్థులను పోవడం, పని అయిపోయినట్టు వదిలేయడం. ఈ ధోరణి వల్ల వ్యవస్థ మీద విశ్వాసం పోతుంది, రాజకీయ వ్యవస్థ మీద ఉంది. అరెస్టులు అయితే ఇంకోడు తప్పు చేయనట్టే, రాజకీయ కక్షలో బాగా అంటే ఇది దురదృష్టకరం. తెలంగాణలో వ్యూహాత్మకంగా ఈటల రాజేంద్ర గారు ఉన్నారు. అవును, బీజేపీ ఎంపీ రాజేంద్ర గారు ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ. ఇప్పుడు తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ కదా. బీజేపీ ఏమంటారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ కొల్లుడు అయిపోయింది అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? బీఆర్ఎస్ త్వరలోనే బీజేపీ అంటారా. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారు అంటారు, సారీ మోడీతో టచ్ లో ఉన్నారు అంటారు. రెండు, ఇద్దరు కలిసి ఏమంటారు? ఇప్పుడు బీజేపీ తెలుగు కాంగ్రెస్ ఏమంటుంది? మీ ఈటల రాజేంద్ర ఉన్నారు కాబట్టి దెప్పి పొడుస్తుంటారు. బీఆర్ఎస్ రేపు ఈటల రాజేంద్రని నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అనుకో, బీజేపీకి భయపడి ఈటల రాజేంద్ర మమ్మల్ని పట్టుకున్నారు అంటారు. కాబట్టి తెలంగాణలో మూడు పార్టీల మధ్య గొడవలు కొత్త సమస్యలు దారితీస్తోంది. ఈ ఎఫ్ఐఆర్ కూడా, ఈ ఏదైతే విచారణ కమిషన్ కూడా ఈ మూడు రాజకీయ పార్టీలు ట్రయాంగిల్ ఫైట్స్ ని మరింత రసవత్తరంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే ఓకే, చూద్దాం మరి దీనికి సంబంధించి కేవలం ఆరోపణలుగానే మిగిలిపోద్దా, ఇది నిజంగా జరుగుద్దా ఏంటనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహాటివి.